హలో అండి, శ్రోతలకు నమస్కారం. నౌకాగమనం నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఏదో తిరుగుతుందే కానీ బామ్మ ఆరోగ్యం ఏమంత బాగుండడం లేదు. వేవిళ్ళు, తిండి సరిగ్గా లేదు. నీరసం, కళ్ళు తిప్పుడు, డాక్టర్ ఫీజుకు మందులకు ఖర్చు పెట్టానని భర్త కటకటా పడిపోతాడని తన అనారోగ్యం సంగతులేవి చెప్పుకోవడం లేదు. ఏదో ఇద్దరు వంటే కాబట్టి చేసుకుంటుంది కానీ ఓ సంధ్యా సమయాన మామగారు దిగడం చూసి గుండె చితికింది బామ్మకు. ఎలా చేసినా ఇంచుమించుగా భర్తని సర్దుకుపోవచ్చు కానీ పెద్ద మనిషిని సంతృప్తిపరచాలంటే ఎన్ని విధాల చేస్తే అవుతుంది. తండ్రి కొడుకుల మాటల్లో మామగారి పట్ల కదలడని కూడా తెలిసింది. చేసిన పొరపాటేదో అంత వివరంగా తెలియరాలేదు కానీ కర్ణీకం నుండి సస్పెండ్ చేయబడ్డాడని కూడా తెలిసింది. రాకూడని వాడనా ఉండకూడని వాడనా అన్నట్టు ఇక్కడే తిష్ట వేశాడు ఆయన. బాల్యంలో కాళ్లల్లో, యవ్వనంలో నడుములో, వృద్ధాప్యంలో నోటికే వస్తుందట చాపల్యం. 60వ పడిలో పడ్డాడేమో, నోటికి తీట పట్టుకున్నట్టుంది ముసలాయనకు. అనవసరమైన కబుర్లు, ఆడిపోతలు అన్నీ కావాలి ఆయనకు. ఇంటి ముందుకు కూరలమ్మి వస్తే సరి, బేరం చేసేది బామే, కానీ ముందు వచ్చి నిలబడతాడు ముసలాయన. ఆ రాయి ఏమిటి, గులకరాయి పెడితే ఎట్లా అనుకున్నావు? అర్ధ కిలో ఉందో 30 కిలో ఉందో ఎట్లా తెలియాలి? మీకొక్కరికే వేయడం లేదు సామి. తూకం రాయి తెచ్చి చూచి చూసుకోండి. తక్కువ ఉంటే చెప్పు కొట్టండి. చిక్కుడుకాయ కిలో ఎట్లా? రూపాయి. మా ఇంట్లో ఉంది, తీసుకుంటావు? ₹1 చొప్పున వేయండి, తీసుకుంటాను. వీధి తిరిగి అమ్ముకోవాలి. కూలి గిట్టుబాటు కాకపోతే ఎందుకు? అమ్మమ్మ, నువ్వు అమ్మితే రూపాయి, మేమిస్తే ₹1. అందుకే కలికాలం ఇలా మండిపోతుంది. అవునులే, అలా అమ్మకపోతే నీక దండకడియాలు, మెడలో గజ్జెల పట్టడా ఎక్కడి నుండి వస్తాయి? కొరకు తింటున్నట్టు చూస్తాడు. కయ్యమని లేస్తుంది అది. బామ్మ సర్ది పంపేస్తుంది. పని మనిషిని ఇంటికి రానివ్వడు. ఒసేయ్ అంటాడు. నా పేరు రాములమ్మని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? మర్యాదగానే అంటుంది. తెలుసులే, ఏం లేకున్నట్టు ఎక్కువ మాత్రం తక్కువ లేదు. పేరు పెట్టి రాములమ్మ గారిని పిలవాలేమో. గారు పీరని ఎవరు పిలవమన్నారు సామి? ఒసేవ్ గిసేవ్ అని పిలవడానికి నేనేమన్నా ఉంచుకున్నదాన్నా, పెళ్లి చేసుకున్నదాన్నా? మర్యాద లేని మనుషులు అన్నట్టుంది ఎక్కడో. సహనం నశిస్తుంది దానికి. దులిపేసుకొని పని పురమాయిస్తాడు దానికి. పళ్ళపొడి చెంబుతో నీళ్లు మెట్టు మీద తెచ్చిపెట్టు. ఇదిగో చూడు, పేడ తెచ్చి ఓ 4 నుగ్గులు కొట్టి పడేస్తే వంటే కాల్చి బొగ్గు చేయొచ్చు. పేడ తెచ్చి ఓ 4 నుగ్గులు కొట్టిపడేసి వంటే కాల్చి బొగ్గు చేయొచ్చు. ఈ పళ్ళపొడితో పళ్ళు తోమితే తోమినట్టు ఉండదు. మూతి తిప్పుతుంది. స్నానానికి నీళ్లు తోడి బకెట్, చెంబు మెట్టు దగ్గర తెచ్చిపెట్టు. స్నానాల గదిలో చేయాలంటే నాకేమిటో చిరచిరగా ఉంటుంది. నాకు పొద్దుపోతుందయ్యా. మీ ఒక్క ఇంటికాడ పని చేసుకుంటూ కూర్చుంటే నాకు కడుపు నిండుతుందేం? తిరస్కారంగా వెళ్ళిపోతుంది అది. కోడలి మీద ఎగురుతాడు ఆయన. ఇలాంటి నీళ్ళు కూడా వాళ్ళని పనికి కుదుర్చుకుంటే అంతా బాగే. నిలువెల్లా కొరకడంతోనే సరిపోతుంది దానికి. పని చేత కాదు, పాట చేత కాదు. షష్ఠి పూర్తి కూడా ఆయనకు ఇదేం తీటో తెలియడం లేదు బామ్మకు. బకెట్లో నీళ్లు తోడుకొని స్నానం చేయకూడదు. మనిషి దిట్టంగానే ఉన్నాడు. దానికి ఓ పని మనిషి కావాలేమో. పని మనుషులతో అవన్నీ చేయించుకోవాలంటే ఊరికే చేస్తారా? మామూలు పనికే 10-15కు తక్కువ కావడం లేదు. పరుపులేయమని, పక్కలెత్తమని, నీళ్లు తోడమని ఇలాంటి పనులన్నీ చెబుతూ కూర్చుంటే బాగే. పని పాట లేదేమో. విపరీతమైన పుస్తకాలు పిచ్చి ముసలాయనకు. అద్దెకు డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుంటాడు. బామ్మ పెద్ద తరహాగా అవి పట్టించుకోకుండా పోయినా ఓ రోజు బాగా కోపం వచ్చే సంఘటనే జరిగింది. వంట ముగించేసి మామగారిని భోజనానికి లేపడానికి యువతలకు వచ్చింది బామ్మ. గేటు బార్లా తెరచేస్తుంది. ఎదురుగా తను ఎంతో అపురూపంగా పెంచుకున్న పూల మొక్కలు మేకలు మేసిపోయి మొండిగా నిలిచాయి. గేటు ఎవరు తెరిచారు? పుస్తకం కోసం వెళ్ళి నేనే తీసువచ్చాను. మూయడం మర్చిపోయాను. ఇక్కడే కూర్చున్నారు కదా, మేకలు మేసిపోతుంటే చూడలేదా ఎదురుగా? నేను పుస్తకం చదువుతున్నాను. నాకు ఆ ధ్యాసే లేదు. ఈ ముసలాడికి ఇంత ఏకాగ్రత ఏమిటో ఈ పుస్తకాల మీద. అంత ఏకాగ్రతలో ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే నకసిక పర్యంతం పరీక్షించకుండా ఉండడు. వాళ్ళు పోతుంటే వెనుకే వెరిమొరి కోతలు. పోతే బోలెడంత చిరుతిళ్ళయ్యావా. పొద్దున్న పూట ఏదో ఒక టిఫిన్ చేస్తూనే ఉంటుంది భర్త కోసం. ముసలి ప్రాణానికి అవేవి రుచించవు. వేడి వేరుశనగ పప్పు, వేయించిన అటుకలో ఏదో ఒకటి పక్కనుంచుకొని నోరు ఆడిస్తూనే ఉంటాడు అస్తమానం. మీ కోడలేది? మీ ఇంజనీర్ గారి భార్య వచ్చి వెంట తీసుకుపోయింది. ఎక్కడికి? లైబ్రరీకి ఏమో. కూసేగాడది వచ్చి మేసేగాడిదను చెడగొట్టిందట. నీ భార్య మంచిదే కానీ పక్కింటి ఆవిడ సహవాసంతో చెడిపోతుందోయ్. సంసారం చేసుకుని ఆడదానికి తిరుగుళ్ళేం బాగు.
మామగారి చివరి మాటలు వింటూనే చేతిలో పుస్తకంతో అడుగుపెట్టింది బామ్మ. వెలవెలాబోయాడు రంగనాథరావు. ముఖం మీద నవ్వు పులుముకొని అన్నాడు చేయి చేస్తూ. ఏం పుస్తకం అమ్మాయి అది? విశ్వనాథ వారి 1000 పడగలండి చప్పరించాడు. ఏమిటో అర్థమే కావి. చలం రాసిన పుస్తకాలు లేవా ఇక్కడ లైబ్రరీలో? మొన్న పత్రికలో విమర్శ చదివాను. చాలా బాగుంటాయట ఆయన పుస్తకాలు. నవ్వు దాచుకుంటూ అంది. ఉన్నాయేమో చూడలేదు. ఈసారి వెడితే పట్టుకురా ఓ పుస్తకం చదివి చూద్దాం. అలాగేనండి. కానీ ఇదివరలో చలాని 1-2 పుస్తకాలు చదివాను. అవి మన బొంట్ల సంసారులు చదివే పుస్తకాలు కావు మామగారు. పచ్చి శృంగారం. ఏదో కాలక్షేపానికి తండ్రి మాటలను ఎలా అర్థం చేసుకున్నాడో కానీ భార్య ప్రవర్తనకు మండిపడ్డాడు జగన్మోహన్. ఇవి చదివి చూడండి, చాలా బాగుంటుంది. ఇదివరకు ఒకసారి చదివాను, అప్పుడంత బాగా అర్థం కాలేదు. మళ్ళీ చదువుదామని తెచ్చుకున్నాను. పుస్తకం మామగారి చేతికి అందించి లోపలికి నడిచింది బామ్మ. అనుసరించాడు జగన్మోహన్. చదువుకున్నావెందుకు? పెద్ద మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియకపోతే? ఎలా మాట్లాడాను? నిగ్రహంలోనే వెటకారం స్ఫురింపజేస్తూ ఆవిడ నవ్విన నవ్వు చూసి చర్రుమంది అతడికి. చలం పుస్తకాల్లో ప్రతి శృంగారమే ఉండవచ్చు. ఆ సంగతి మామగారితో ఎలా చర్చించవలసింది? నేనేమైనా సంసారం చేసుకునే తీరులో ఉన్నానా? ఎవరితో ఎలా మాట్లాడవలసింది నాకేం తెలుసు? ఆ మాట అబద్ధం కాదు. షాపింగ్లు, షికార్లు, సినిమాలు అయ్యాయి. మగడన్నవాడికి మాటైనా చెప్పకుండా ఉద్రేకంతో అరిచాడు జగన్మోహన్. పుస్తకాల కోసం లైబ్రరీకి వెళ్ళవలసినంత అవసరం ఏమొచ్చింది? ఇన్ని పత్రికలు తెప్పించుకుంటున్నావు, పుస్తకాలు తెప్పించుకుంటున్నావు. నీకు ఇంకా లైబ్రరీ పుస్తకాలు తక్కువయ్యాయా? ఆ శ్యామసుందర ఒకతే జతపడింది నీకు? అసహనంగా అడిగింది బామ్మ. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడంలో మీకంత ఘోరమైన తప్పేం కనబడింది? కాకపోతే ఎంతమంది ఆడవాళ్ళు వస్తున్నారేమిటి లైబ్రరీకి? ఎవతో ఆ శ్యామసుందరులు అంటే అన్నీ విడిచినాడేది తప్ప. అవును, చదువుకోవాలన్న జిజ్ఞాస ఎంత ఉన్నా ఇలా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చేసుకోగల సాహసం చాలామంది ఆడవాళ్ళలో లేదు. ఆ పిరికితనం మీకంత గొప్ప లక్షణంగా కనబడుతుందంటే నవ్వు వస్తుంది నాకు. అయినా 1-2 సార్లు మిమ్మల్ని అడిగాను కూడా లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చిపెట్టమని. మీకంత ఓపిక లేదు. నేనే తెచ్చుకున్నాను. ఓ, సాంఘిక విప్లవకారిణిగా తయారు కావాలని కలలుకంటున్నట్టుందే. ఫక్కున నవ్వింది బామ్మ. అతి మామూలు విషయం. ఇందులో మీకు విప్లవం కనిపిస్తుందేమిటి? దెబ్బతిన్న అహంతో హుంకరించాడు. నోర్ముయ్, మాటకు మాట ఎదురు చెప్పావంటే తంతాను. మనిషిని కంటికి కనిపించడం లేదు. నువ్వెంత చదువుకున్న దానివైనా ఇలాంటి తిరుగుళ్ళు మా ఇంటా వంట లేవు. మర్యాద తప్పి ప్రవర్తించావంటే చీల్చి పెడతాను, జాగ్రత్త. నిర్లక్ష్యంగా ఒక చూపు మగడి ముఖంలోకి విసిరి మౌనంగా బాత్రూమ్ కేసి వెళ్ళిపోయింది బామ్మ. మగడి కోపానికి జడిసి కాదు, ఆ పిచ్చి కోపంలో అందమైన అతడి ముఖం వికృతంగా కనిపిస్తుంటే చూడడానికి అసహ్యం అనిపించింది. 7 గంటలకల్లా భోజనానికి లేస్తారు మామగారు. మామూలు కంటే ముందుగానే బియ్యం కడిగి ఇసుక గాలిస్తూ కూర్చుంది బామ్మ. సాంఘిక విప్లవకారిణిగా తయారు కావాలని కలలు కంటున్నట్టుందే. భర్త హేళన చెవిలో ప్రతిధ్వనిస్తుంటే అంతరంగంలో తీవ్ర సంచలనం చెలరేగుతుంది. మహిళా సమాజంలో విప్లవం తీసుకురాగల సాహసిక చైతన్యం తనలో ఉంటే ఈ సమయంలో ఇలాంటి వంటగదిలో కూర్చుని మామూలు గృహిణిలా బియ్యం గాలిస్తూ కూర్చునేదా? సామాన్యమైన గృహిణిత్వమే జీవిత పరమార్థంగా భావించేదా? అసలు అలాంటి ఊహలేమీ తనకు లేవు. కానీ ఇప్పుడు భర్త ప్రవర్తన, మాటలు అందుకు బీజాలు నాటుతున్నాయి. దానికి చాలినంత గాలి నీరు తగిలి పల్లవించి ప్రవర్ధమానమైందంటే సంసార విచ్చిత్తి తప్పదు. భగవాన్ అలా కానీకు కలవరపడింది బామ్మ. అమ్మా సత్యవతి, గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు రంగనాథరావు. ఈ పూటైన అన్నం బాగా చెయ్యి. పొద్దుటికి అంగటి ముద్ద ఇంకా అరగనే లేదు. బియ్యం నానకడిగి నీళ్లు ఎసురు పెట్టి వారిస్తే కొత్త బియ్యం అన్నం కూడా పొడి పొడిగా అవుతుంది. అలాగేనండి. కొత్త బియ్యం, మిల్లు బియ్యం బోలెడంత ఇసుక ఎలా చేసినా గంజి పట్టిపోతుంది. 4 అప్పడాలు, ఉప్పు మిరపకాయలు వేయించు. పొద్దుటి వంకాయ పప్పు ఏం బాగాలేదు. అలాగే. ఏదో చదువులో ఉన్నా విన్నాళ్ళు. వంట సరిగా చేత కాదు పాపం. పెళ్ళయ్యాకైనా ఎవరైనా పెద్దవాళ్ళు వెంట ఉంటే బాగుండేది. సానుభూతి వ్యక్తం చేశాడు. వింతగా ఉంది బామ్మకు. జీవితంలో నటన ఎలా చేతనవుతుందా అని. లోపల ఇంత కథ జరిగినా ఏమీ విననట్టు ఎంత గుంబనం. ఎవడి కొంప కొల్చడానికి ఇంత విషం ఊరించుకుంటున్నట్లు. అన్నం అయ్యే లోపల మరొకసారి వచ్చాడు రంగనాథరావు. అన్నం కొంచెం పలుకు ఉండగానే వార్పు వెయ్యి. వార్చాక నిప్పు సెగను ఉంచావంటే చక్కగా ఉమ్మగిల్లుతుంది.
ఒక రాజ్ఞి క్రింద పనిచేయడం అంటే అతి తేలిక పని కూడా పెద్ద బరువుగా తోస్తూ ఉంటుంది. చేసి పెట్టింది ఏదో తిని కూర్చోక వెంటబడి పోరుతుంటే విసిగనిపిస్తుంది బామకు. ఈ గిన్నెలవి ఇలాగే వదిలేసి వెళ్ళి దుప్పటి బిగించి పడుకుంటే తన్నేం చేయగలరు వీళ్ళు? కానీ అలాంటి మొండితనంలో తృప్తి కనిపించడం లేదు. వంట ముగించేసి తండ్రి కొడుకుల్ని ఒకేసారి భోజనానికి లేపింది బామ. ఇదేమిటి బియ్యం కూడు తోడావు? పొద్దుటేమో సంగటి ముద్ద చేసావు, ఇప్పుడేమో బియ్యం కూడు దించావు. ఇది తినాలన్నా చావాలన్నా? కంచంలో నీళ్లు పోసి లేచాడు జగన్మోహన్. అన్నం పలుకు మీద తీశాను. అదేమిటో గంజి వార్చి నిప్పుల మీద వేసేటప్పటికి బీర్సెక్కిపోయింది. మామగారిలాగే ఈ మాయదారి బియ్యం జతపడ్డాయి తనకు చీవాటు తెప్పించడానికి. అదేం వింతో కానీ ఒక మాట కూడా అనకుండా తినేసి వెళ్ళిపోయాడు రంగనాథరావు. కంచాలు తీసేసి తాను తినకుండానే వంట పాత్రలు మూసిపెడుతుంటే అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు తిరిగాయి బామకు. వైవాహిక జీవితపు తొలి రోజులు. నవదంపతులు సరాగాలాడుకుంటూ ప్రతి క్షణం మధురిమలు నింపుకోవలసింది. ప్రతి క్షణం విషమంగా తయారవుతుంది కలతలతో, కలహాలతో. రెండు చేతులు కలిస్తేనే చప్పుడు. సాధ్యమైనంత వరకు తన చెయ్యి కలపకుండా ఉండాలనే వాంఛిస్తుంది బామ. తన సహనాన్నే పరీక్షకు పెట్టే పరిస్థితులు వస్తే ఏం చేస్తున్నారు రండి. మంచం మీద నుండి లేస్తూ సాదరంగా శ్యామసుందరిని ఆహ్వానించింది బామ. పాప రాలేదు? వాళ్ళ నాన్న ఎవరో ఫ్రెండింటికి వెళుతూ వెంట తీసుకెళ్లారు. పని అయిపోయినట్టుంది. అలా పార్కు కేసి వెళదామా? ప్రతి సాయంత్రం 1 గంట బయట గడపటం అలవాటు శ్యామసుందరికి. రానేనండి, ఒంట్లో అంత కుల్లాసాగలేదు. ఈ సాయంత్రం మా పెరటి తోటల్లో గడిపేద్దాం. పెరట్లోకి దారి తీసింది బామ చిరుచాప చేత పుచ్చుకొని. వేవిళ్ళు మహాజోరుగా ఉన్నట్టున్నాయే. అన్నం సహిస్తుందా లేదా? బొత్తిగా నీరసించిపోయారు ఈ మధ్య. చిరుహాసం చేస్తూ అంది శ్యామసుందరి. మందహాసం చేసింది బామ. జీవితంలో చాలా చక్కటి రోజులు ఇవి. తొలిసారిగా తల్లి కాబోతున్న రోజులు. మగవాడి ఆత్మీయతానురాగాలను కొల్లగా దోచుకోగల దినాలు కదూ. తండ్రిని చేయబోతూ నీరసించిన ఇల్లాలి మొగం చూస్తే ఏ మగవాడి గుండె కరగదు కృతజ్ఞతతో. ముఖం తిప్పుకుంది బామ. పెంపుడు చిలుకకు అందించినట్టుగా పళ్ళో మిఠాయో అందివ్వడు మీ ఆయన. శ్యామసుందరి కొంటతనానికి లజ్జకు బదులుగా దుఃఖం పొంగి వచ్చింది బామకు. ఇంత తొందరగా బిడ్డ తండ్రిగా మారడం ఆయనకి ఇష్టం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ అమలు పెడదామనుకుంటుంటే హఠాత్తుగా ముంచుకు వచ్చింది నాకు కడుపు. ఇహ మీరు చెప్పిన మాధుర్యం నా జీవితానికి ఎక్కడా? అవన్నీ మీ పాప పుట్టినప్పుడు అనుభవాలేమో పేలవంగా నవ్వింది బామ. అలాగా సానుభూతిగా మారిపోయింది శ్యామసుందరి వదనం. పక్కింట్లో మీ దంపతులను అలా ఊహించుకొని నేను చాలా అసూయపడుతుంటే మళ్ళీ అలాంటి అనుభవం నా జీవితానికి రాదు కదా అని. భలే వారేనే ఫక్కుని నవ్వింది బామ. ఒక భ్రమతో నన్ను వివాహమాడారు ఆయన. నాకు కొన్ని ఆశయ ఆదర్శాలు ఉన్నాయని పెళ్లికి ముందే తెలుసు ఆయనకు. అయితే పెళ్ళయ్యాక సంసార సాగరంలో మనిషిని కాగలనని ఆశపడ్డారు. కానీ ఎంత సంసార లంపటంలో అంటుకుపోయినా ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోయే ఆడది ఎక్కడుంటుంది? నా కనీసపు కోరికలు కూడా వారి దృష్టిలో హీనమైనవిగా అగుపడుతుంటే ఏం చేసేది? బాధపడుతూ చెప్పింది బామ. మొన్న లైబ్రరీకి వెళ్ళిన నాటి సంఘటన. సరదాగా సాయంకాలం అప్పుడు పార్కుకు వెళ్ళి కూర్చోవాలనో, కూరగాయలు తెచ్చుకోవాలనో, స్నేహితులతో షాపింగ్ చేయాలనో, లైబ్రరీ నుండి నాకు కావలసిన పుస్తకం తెచ్చుకోవాలనో, చల్లగా ఒంటిగా పూల మొక్కల మధ్య కూర్చుని వారితో కబుర్లాడాలనో ఇవి నా కనీసపు కోరికలు. మగవాడు సహృదయుడైతే వీటిలో తప్పు ఎంత మాత్రం లేదు. కానప్పుడే పేచి. నిజమే, ఇవి మా ఇంట్లో అతి మామూలు విషయాలు. ఇలాంటి వాటికి మా ఆయన ఎన్నడూ అయిష్టంగా కనిపించలేదు. తేటగా నవ్వుతూ అంది బామ. అదృష్టవంతులు కాదు, ఇది అదృష్టమని కూడా అనుకోలేదు. మామూలు సంగతిగానే కనిపిస్తుంటే మీ సంగతి వింటుంటే ఇప్పుడు అనుకుంటున్నాను అదృష్టవంతురాలినని అంది శ్యామసుందరి. ఆడదాన్ని అణిచి ఉంచడమే తమ పురుషాధిక్యాన్ని చాటుకోవడంగా భావించే పురుష పుంగవులతో సంసారం ఎంత నరకం. చదువుకుంటారు, సంస్కారవంతులుగా నటిస్తుంటారు. అంతరంగంలో మాత్రం ఆడదాన్ని తన స్థాయిలో మన్నించే సహృదయతకు స్థానం ఇవ్వరు. అసలే అంతంత మనిషి. అందులో మా మామగారి మంత్రాంగంతో మరీ అధ్వాన్నమైపోయారు ఈ మధ్య. అత్తగారు కయ్యాలమారైతే గయ్యాళిగం పంటాం కానీ ఇలాంటి కుచేష్టల మామగారులకు ఏం పేరు పెట్టి పిలవాలో బోధపడడం లేదు. భలే ప్రమాదమండి ఇలాంటి మామగారులతో. ఏదైనా నాటకం ఆడి ఉద్వాసన చెబుదామంటారా మీ మామగారికి?
కథల్లో, సినిమాల్లో, నాటకాలు ఫలిస్తాయి కానీ జీవితంలో అలాంటివి కొనసాగవులేండి. అనుకున్నదొకటి అవుతే మరే వికట పరిస్థితి అయినా దాపురించవచ్చు. మరి మీ దంపతుల మధ్య ఈ వైమనస్యం నుండి విముక్తి ఎప్పుడంటారు? అదే నా ఆలోచన. సాంప్రదాయకమైన కుటుంబంలో పుట్టాను. సహోదరైన తల్లిదండ్రుల చేతుల్లో స్వేచ్ఛగా పెరిగాను. మధుర స్వప్నం కావలసిన వైవాహిక జీవితమే నాకు చెరగా మారిపోయింది. నా సంసారం గురించి తీయని కలలు కన్నానే కానీ ఇలాంటి పెడసరపు మగడు జతపడితే ఏం చేయగలిగేది ఎన్నడూ ఆలోచించలేదు. చెప్పండి. అన్ని అవసరాలకు పురుషుడి మీద ఆధారపడే అబలత్వం వల్లే ఆడది పురుషునికి బానిసగా మారుతుంది. ఆ కాలంలో ఈ కాలంలోనూ ఈ సంగతి గుర్తుపెట్టుకున్నారంటే పరిష్కారం మీకే తోస్తుంది. నేను ఉద్యోగం చేసి సంపాదిస్తూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలంటారు. కానీ అలా నేను ఎప్పుడూ కోరలేదు. పోతే అసలు మా వారు ఒప్పుకోరు. మీ వారి దబాయింపులోనే మీకు ఆనందం ఉంటే ఈ జీవితమే బాగుంది. వారికి ఎదురు నిలిచి సవాల్ చేయడం కంటే సరసన ఉండి చేతులు కలుపుతూనే నా సంసారాన్ని సౌఖ్యవంతంగా తీర్చిదిద్దుకోగలనేమోనని ఆశపడుతున్నాను. అంతటి చతురతని మీకుంటే సరే. కాకపోతే నేను చెప్పిందే పరిష్కార మార్గం. ఉదయం 8 గంటలకల్లా స్నానం, టిఫిన్ ముగించి ఎక్కడికో బయలుదేరబోతున్నాడు జగన్మోహన్ రావు. కొంచెం విశ్వనాథ శాస్త్రి దగ్గరికి వెళ్ళాలిరా. ఇవాళ తాతయ్య తద్దినం. మొన్న కలిసినప్పుడు చెప్పాననుకో, మరొకసారి జ్ఞాపకం చేసి రావాలి. అలాగే తమలపాకులు, యజ్ఞోపవీతం అవి తీసుకురావాలి. నల్ల నువ్వులు ఉన్నాయేమో కోడల్ని అడుగుతానుండు. ఇప్పుడు చెబుతున్నామే నాన్న, నేను పని మీద వెళ్ళిపోతున్నాను. ముందుగా చెప్తే నిన్నే ప్యూనికి ఇచ్చి తెప్పించేవాడిని కదా. విసుక్కున్నాడు తండ్రి మీద. లోపల ఉండి వింటున్న బామకు గుండె గుబేలమంది. ఇంత పొద్దుకి తీరిగ్గా ఇప్పుడు చెబుతున్నాడేమిటి ఈయన? తండ్రి తద్దినమేమో కానీ కోడలు తద్దినం కావడానికా? పని మనిషి కూడా వెళ్ళిపోయింది. గదులు కడిగించడానికి, అవి ఇవి కడిగించుకోవడానికి. భోజనానికి ఎంతమంది ఉంటారు? వంట పాత్రలకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సత్యవతి అంటూ వచ్చాడు మామగారు. ఇవాళ జగన్ తాతగారి తద్దినం. కాస్త ఇల్లు కడిగి వడా పరమాన్నం చేస్తే చాలు. విశ్వనాథ శాస్త్రి కాళ్ళు కడిగించుకోవడానికి ఆయన కొడుకు వస్తున్నారు. ఎక్కువ మంది లేరు. పని మనిషి కూడా వెళ్ళిపోయింది. వంటకు పాత్రలు అంతంతగానే ఉన్నాయి. ఎవరింట్లోనైనా తెప్పించడానికైనా చేతి కింద మనిషి లేదు. వెళ్ళి ప్యూర్ని పంపిస్తాను. బజార్ నుండి తేవాల్సిన సామాను రాసిపెట్టు. అలాగే ఏదైనా పని ఉంటే చెప్పువాడికి అని వెళ్ళిపోయాడు జగన్మోహన్. వేవిళ్లతో నీరసించిన మనిషికి తద్దినం వంట వడ్డన ఎలా చేతుందన్న సానుభూతి కూడా పిసరంత ప్రకటించలేకపోయారు ఈయన. అలాంటి సానుభూతి ఆయన నుండి పొందగలిగితే అదే కొండంత బలాన్ని ఇచ్చేది తనకు. గృహిణి నిజస్థితి బానిసత్వమేనేమో కినుకుగా అనుకుంది బామ. వంట తద్దినం ముగిసేటప్పటికి సాయంత్రం 4 అయింది. అప్పటికి బామ తద్దినం కూడా అయింది. అలసిపోయిన ప్రాణానికి అన్నం కూడా సహించలేదు. వడలు వేస్తున్నప్పుడు కొట్టిన నూనె ఘాటుతో తల తిప్పుతుంటే చెంబుడు నీళ్లు గటగటా పట్టించి పడక వేసింది. ముఖంలో నగాలు తటతటా కొట్టుకుంటున్నాయి. ఎవరైనా వేడివేడిగా కాఫీ పెట్టిస్తే బాగుండేదేమోననిపిస్తుంది. కానీ ఎవరున్నారు దిక్కు? అవతల శాస్త్రి వాళ్ళతో కబుర్లు ఆడుతున్నారు తండ్రి కొడుకులు. సుష్టిగా భోజనం పట్టించి ఆయన లోపలికి వచ్చి పలకరిస్తాడన్న ఆశ కూడా లేదు. లోపల ఇల్లాలు తిన్నదో చచ్చిందో కూడా ఆలోచన అక్కర్లేదు. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి బామకు. మేం శాస్త్రి ఇంటి దాకా వెళుతున్నాం, తలుపు గడియ వేసుకో. గది అవతల నుండే వెళ్ళిపోయాడు జగన్మోహన్. దారగా కాకపోతున్న కన్నీళ్లను తుడుచుకోవాలని కూడా బుద్ధి పుట్టలేదు బామకు. చాలాసేపు నిర్జీవంగా ఉండిపోయింది. చీకటి పడుతుంటే లేచి లైట్ వేసి తలుపు గడియ పెడదామని వెళ్ళింది. బామ అవతల నుండి చిన్నబావ రాఘవేంద్ర కంఠం వినిపించి తలుపులు తెరిచింది. పాప నాయనమ్మ కూడా వచ్చారు. బాగున్నావా కోడలా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి అంటూ లోపలికి దారి తీసింది బామ. చిరిచాప వేసింది రాఘవేంద్ర తల్లికి. మొన్ననే విమలా చెల్లెలు వాళ్ళు ఇక్కడే ఉన్నారని రాఘవుడు చెబితే చూద్దామని వచ్చాను. మీ వాళ్ళంతా కులాసాయేనా అమ్మాయి? కుతూహలంగా పాపను దగ్గరికి తీసుకుంది బామ. ఎంత చూసినా ఆ పిల్లలు అక్క పోలిక ఒక్కటి కూడా కనిపించలేదు. ఒక విధంగా చూస్తే తండ్రిలా కనిపిస్తుంది. ఓసారి అలా కూడా కనిపించదు. కానీ ముద్దొస్తుంది పాప. నేనెవరో తెలుసా? చిన్నమ్మను. సిగ్గుగా నవ్వుతూ తలాడించింది పాప. పేరేమిటి? రాఘవేంద్ర చెప్పాడు. లక్ష్మీప్రభ. బామను పరిశీలనగా చూస్తూ అడిగింది రాఘవేంద్ర తల్లి. కళ్ళు వేచాయి, ముఖం వడిపోయింది. ఒంట్లో బాగుండలేదా? ఈరోజు మా మామగారి తండ్రి తద్దినం. ఇప్పుడిప్పుడే భోజనాలు అయ్యాయి. తండ్రి కొడుకులు మీరు వచ్చే ముందే బయటకు వెళ్ళారు. వంట వడ్డన చేసేటప్పటికి అలసిపోయాను అత్తయ్య.
వంటకు మనిషి రాలేదా? నువ్వేనా? నేనే. వచ్చిన వాళ్లకు కూడా పరమాన్నం ఇచ్చి టీ చేసుకురావడానికి లోనికి వెళ్ళిన బామ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అక్కడే. రాఘవేంద్ర అతని తల్లి బాగా కంగారు పడిపోయారు. ముఖం మీద నీళ్లు కొట్టి మంచం మీదకి చేర్చారు. కొద్దిసేపటికి తెప్పగిల్లింది బామ్మ. తల దగ్గరే విసనకర్రతో విసురుతూ కూర్చుంది రాఘవేంద్ర తల్లి. చూడబోతే ఉత్తమ మనిషి కానట్టున్నావు. ఎన్నో నెల? 4వ నెల. నేను అప్పుడే అనుకున్నాను నీరసించిన ముఖం చూసి. తిన్నావా ఏమన్నా? ఎక్కడ తిండి అత్తయ్య? వడ చేస్తున్నప్పుడు నూనె వాసన కొట్టి తలతిప్పుడు తలనొప్పి పట్టుకున్నాయి. తిండి మీదకి మనసు పోలేదు. కళ్ళు మూసుకు పడుకొని మీరు వచ్చే ముందరే లేచాను. స్టవ్ మీద టీకని బామ్మ పెట్టిన నీళ్లు మరిగిపోతున్నాయి. రాఘవేంద్ర డబ్బాలన్నీ వెతికి టీ పొడి పంచదార వేసి టీ కాచి తనే కప్పులో పోసి తెచ్చిచ్చాడు బామ్మకు. నీరసంగా నవ్వింది బామ్మ. బాగుంది బావా, మీకు నేను ఇచ్చేది పోయి బాగుంది మరదల. ఒంట్లో అలా ఉన్నప్పుడు మా కోసం టీలని ఫలహారాలని ఉరుకులాడబోయావా? ఇంట్లో నేను ఇలా వదిలేసి ఏ రాచకాయల మీద బయలుదేరాడు అతగాడు? అందరూ మా అక్క ఎంత అదృష్టవంతులు ఉండరులే బావా. రాఘవేంద్ర తల్లి ముఖం తిప్పుకుంది. ఆ అర్ధాయుష్యం దాని అదృష్టం జన్మజన్మలకు నీకు వద్దమ్మా. చేతిలో పెట్టిపోవడానికి 2 పళ్ళైనా తెచ్చాను కాదు. ఉత్తమ మనిషివి కాదని తెలిస్తే అలా వచ్చేదాన్నా? కానీ రాఘవుడు ఇక్కడికి బజార్ దగ్గరే కదూ. 2 బత్తాయి పళ్ళు, ఇన్ని పూలు పట్లం కట్టించుకొనిరా. మొహమాట పడింది బామ్మ. ఇప్పుడు బావని ఎక్కడికి పంపిస్తున్నావు అత్తయ్య? మరోసారి ఇవ్వకూడదా ఏం? ఎప్పుడుదప్పుడే 2 పళ్ళైనా చేతిలో పెట్టిపోకపోతే నా మనసు కుదరద్దు. పాపం తీసుకొని రాఘవేంద్ర వెళ్ళాడు. లేవగాదే సత్య, పొద్దుటి నుండి తిండి తిప్పలేదంటున్నావు. పొట్టలో పాపాయ సంగతి గుర్తుందా లేదా అంటూ నవ్వింది రాఘవేంద్ర తల్లి. వేవిళ్ళున్న వాళ్లకు ఏవీ సహించవు. అందులో తన చెయ్యి తన నోరు అవుతే అసలే సహించదు. ఇలాంటప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉండాలి పిల్ల. ఇష్టమైనవి చేసి పెడుతుంటే కొంచెం నయం కాదు? లే అమ్మా, నే పెడతాలే. వద్దత్తయ్య, కడుపులో నొప్పి వస్తుంది. కళ్ళు మూసికి పడుకున్న బామ్మ మరికొద్ది సేపట్లోనే మెలికలు తిరిగిపోసాగింది. రాఘవేంద్ర తల్లి తత్తరపడిపోతుంది. ఎప్పుడైనా వచ్చేదా అమ్మా? ఇప్పుడేనా? పనితిరుగుడు ఎక్కువైతే వస్తుంది అత్తయ్య. మందులు వాడడం లేదు? ఇప్పుడేం వాడడం లేదు. మగవాళ్ళు వస్తే బాగుండేది. రిక్షా కట్టించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే ప్రమాదం కాదు. ఇంతలో జగన్మోహన్ వచ్చాడు. కడుపులో నొప్పితో పిల్ల హైరాణ పడిపోతుంది బాబు. దబ్బున రిక్షా తీసుకొని వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకుపోకపోతే ఎలా? నొప్పి ఎప్పటి నుండి? విసుగ్గా బ్యాగను సమీపించాడు జగన్మోహన్. తొలిసారి తాను డబ్బు పోసి తెచ్చిన మందులు ఆమె పెంటపాలు చేయడం గుర్తొచ్చి మనసును గుచ్చుతూ ఉంటే పొద్దుటి నుండి తిండి లేదట. ఇంట్లో పెద్ద మనుషులు లేరా? వట్టి మనిషి కాదు. ఆ పిల్ల అతీగతి విచారించకుండా ఇంట్లో వదిలి వెళ్ళిపోతే ఎలా బాబు? చిరాగ్గా అన్నాడు. ఆవిడ అన్నం తినలేదని నేను కలగనానా ఏమిటి? నా పని మీద నేను వెళ్ళిపోయాను. వెడుతూ ఉంటే ఒంట్లో బాగుండలేదని చెప్పకూడదా తాను? బామ్మ మగడు అంత సమరసమైన మనిషి కాదని తెలిసిపోయింది రాఘవేంద్ర తల్లికి. ఏదో చిన్నపిల్ల, చెప్పుకోవడానికి సిగ్గుపడిందేమో. అదంతా దేనికి కానీ ఆ పిల్ల బాధ ఉపశమనానికి ప్రయత్నం చెయ్యి. చిన్నపిల్ల ఏమిటండి? సత్యభామ బియ్య అవుతేను. భర్త నవ్వులోని అవహేళనకు బగ్గుమంది బామ్మ మనసు. మీరు డాక్టర్ దగ్గరికి నన్నేం తీసుకెళ్ళక్కర్లేదు. అత్తయ్య తెలియక ఏదో చెప్పింది. మీరు పట్టించుకోనవసరం లేదు అంది మందస్వరాన. అంటే ఏమిటి నీ ఉద్దేశం? భార్యకు మందులిప్పించని లోబి అనుకోవాలన్నా వాళ్ళు? జీతం తెచ్చి నీ చేతికే ఇస్తున్నాను. ఒంట్లో ఆరోగ్యంగా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవద్దన్నానా? ఎందుకు అనవసరంగా అపకీర్తి పెట్టడం నన్ను? ఈ అపరిచితురాలైన అత్తయ్య ఎవరో తెలియక తికమక పడుతున్నాడు జగన్మోహన్. కలతలకు కలహాలకు కారణాలు వెతికి అటు ఇటు తప్పొప్పులు నిర్ణయించబోతే సమస్య తప్పకుండా చుట్టుకుంటుంది మధ్యవర్తులను. జీతం తెచ్చి భార్యకే ఇస్తున్నాను కదా అని జగన్మోహన్ అంటే భర్త నిరాదరణ చేస్తున్నాడన్నట్టుగా మాట్లాడింది బామ్మ. ఎవరిని మందించడానికి వస్తుంది ఇప్పుడు? నిజంగా కూడా అతడేదో పని మీద బయటకు వెళ్ళిపోతుంటే భార్య సుస్థిగా పడుకున్నదని అతడికిలా తెలుస్తుంది? ఆమె చెప్పకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి అనడానికి సాహసం చాలేదు రాఘవేంద్ర తల్లికి. ఆలుమగల అలకలేమో మధ్యపోయిన వాళ్లకు అగౌరవం కాదు. అయితే ఆ పిల్ల బాధ చూడడానికి కూడా కష్టంగా ఉంది. ఉత్తమ మనిషి కూడా కాదాయే. దబ్బున రాఘవేంద్ర వస్తే బాగుండేది. వాడొస్తే ఏమైనా తోచేది. కానీ ఏమనుకున్నాడో ఏమో జగన్మోహన్ డాక్టర్ని వస్తానంటూ వెళ్ళిపోయాడు. రాఘవేంద్ర వచ్చే లోపలే బామ్మ కోరిక మీద బామ్మకు కులాస చిక్కే వరకు పెద్ద దిక్కుగా ఉండిపోయిన రాఘవేంద్ర తల్లి వెళ్ళిపోయే ముందు జగన్మోహన్తో అంది,
సత్యను 2 రోజుల పాటు ఉంచుకొని పంపిస్తాను. ఏమిటో ఆ పిల్లని చూస్తే విమలను చూసినట్టుగా ఉంది నాకు. ఆమెనే అడగండి అన్నాడు అతడు ముభావంగా, తన అనిష్టతను స్పష్టంగా ప్రకటించలేక. నువ్వు పంపిస్తానంటే వస్తుంది కానీ అదేం చెప్పగలదు? అయినా ఇప్పుడెందుకు? ఇంత సూటిగా నిక్కచ్చిగా అతను అతను అతడు అనగలడనుకుంటే పిల్లను పంపించమని అడగనే పోవును. రాఘవేంద్ర తల్లి బంధుప్రీతి కల మనిషి. రాఘవేంద్ర ఒక్కడే కొడుకు. ఆడపిల్లలంటే ఎక్కడైనా ఆప్యాయత. విమలను కూతురుగానే చూసుకున్నది. విమల చెల్లెలు బామ కడుపుతో ఉన్న మనిషి. ఆడపిల్ల ఇల్లు నిండుగా మసలితే చూడాలని ముచ్చటపడింది. మొగుడు అంత ముద్దు ముచ్చటి తెలిసిన మనిషి కాదని తెలిసిపోతుంది. రాఘవేంద్ర అక్కడే ఉన్నాడు. మా అమ్మ ఆడపిల్ల లేని కొంత కొరత ఇలా తీర్చుకుంటూ ఉంటుందండి. మరోలా అనుకోకపోతే 2 రోజులు పంపించండి. మళ్ళీ ఆదివారం తీసుకువచ్చి దిగపెడతాను. మరీ కాదనడం అసభ్యంగా ఉంటుందనిపించింది జగన్మోహన్కి. సరే, రేపు నేనే తీసుకొచ్చి దిగపెడతాను. ఆదివారం కాకపోతే సోమవారం పంపిద్దురు కానీ. అతడు మాట వరుసకే కానీ మనస్ఫూర్తిగా అనడం లేదని తెలిసినా మరి బలవంత పెట్టలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక అన్నాడు జగన్మోహన్. వెళ్ళాలని ఉందా? ఉండేవి చాలా ఉన్నాయి. ఉంటే అవన్నీ మీకు సమ్మతమా? నేను చూస్తే మీ అక్కను చూసినట్టుగా ఉంటుందట మీ అత్తకు. మీ బావకు కూడానా? కుత్సితుడిగా తనను భావిస్తున్నాడునన్న భయం ఉన్నా పురుషబుద్ధి అణుచుకోలేకపోయాడు. ఉందేమో అతను అడగవలసిన మాట. నన్ను అడిగితే ఆ వ్యంగ్యానికి, ఆ పెళ్లిసుదనానికి మరి నోరెత్తలేదు జగన్మోహన్. కానీ 4-5 రోజుల తర్వాత బామను పంపించవలసి వచ్చింది. అదేదో భూమి పంచాయతీల్లో పడిందని పల్లె నుండి ఉత్తరం వస్తే అప్పటికప్పుడు ప్రయాణమే వెళ్ళిపోయాడు రంగనాథరావు. అప్పుడే జగన్మోహన్కు 6 రోజులు టూర్ తగిలింది. అంత ఆరోగ్యంగా లేని భార్యను ఒంటరిగా వదిలిపోవడం భావ్యంగా తోచలేదు. టూర్ నుండి వచ్చాక తీసుకొస్తానంటూ రాఘవేంద్ర ఇంటి దగ్గర దిగి వచ్చాడు బామను. దిగవిడిచాడు బామను. పిన్ని వేసిన 2 జడలు తిప్పి చూసుకుంటూ సంబరపడిపోతుంది లక్ష్మీప్రభ. పిన్ని జడలు బాగున్నాయి నానమ్మ, నువ్వెందుకు ఇలా వెయ్యవు? నేను పాతకాలపు దాన్ని. ఈ కాలపు ఫ్యాషన్లు నాకు రావు కదే చిట్టి తల్లి. అందుకే మీ నాన్నకు ఎన్ని విధాలుగానో చెప్పాను, పాపకు కొత్త పిన్నిని తెచ్చిపెట్టరా అని. వాడు వినడు. నీ ముచ్చట్లన్నీ తీర్చడం నా వల్ల కాదు. బయట నుండి వస్తున్న రాఘవేంద్ర తల్లి నొచ్చుకుంటూ అంటున్న మాటలు విన్నాడు. కొత్త పిన్ని పాప ముచ్చట్లన్నీ తీరుస్తుందన్న నమ్మకమేమిటమ్మా? ఆవిడ పాప కోరికలకి శాపంలా తయారైతే ఆ బాధ తొలగించడానికి ఎవరికి సాధ్యం? ఈ ముసల్దాని పనులేవి నీ కూతురికి నచ్చడం లేదురా. మరి నేనేం చేసేది? 2 రోజులు ఉండిపోయే పిన్ని జడలు దానికి బాగున్నాయట. పాపం పసిది, కోపం ఎందుకత్త? ఆ మాత్రానికే నొచ్చుకోవడం దేనికి? అంది బామ. కాదే సత్య, పాపకు చేయడం నాకు బరువు కాదనుకో. వయసు ఉడికిపోతుంటే సంసారంలోని బాధ్యతలు ఎంత బరువుగా ఉంటాయని. కోడలు వస్తే నాకు కొంచెం నయం కాదు? అది ఎలాంటిదైతేనేం? పురిటిగుడ్డు దగ్గర నుండి నా చేతుల్లో మల్లెపువ్వు కన్నా అపురూపంగా పెంచిన పాపను దాని చేతిలో పెట్టను. నవ్వుతూ అమాయకంగా అడిగాడు రాఘవేంద్ర. మరెందుకమ్మా నేను తిరిగి వివాహం చేసుకోవాలని పెట్టడం? 5 ఏళ్ల వైవాహిక సౌఖ్యాన్ని అనుభవించాను. బిడ్డల ఆటపాటల వల్ల కలిగే ఆనందం ఏమిటో రుచి చూశాను. ఇంకా ఏం చూడాలని పెళ్లి చేసుకోమంటావు? అలాంటి మొండి ప్రశ్నలకు జవాబు చెప్పగలంత చాతుర్యం లేదు రాఘవేంద్ర తల్లికి. చిన్నగా పొందిగ్గా ఉన్న 3 గదుల ఇల్లు రాఘవేంద్ర అద్దెకుంటున్నది. ఇల్లు చిన్నదైన కొద్దీ కుటుంబంలోని వ్యక్తులను మరీ సన్నిహితపరుస్తూ ఉంటుంది. 1-2 రోజుల్లోనే పూర్తి చనువు ఏర్పడింది అక్కడ బామకు. తను ఆ కుటుంబంలోని వ్యక్తిగానే అనుభూతి కలుగుతుంది. ప్రతి విషయంలోనూ వాళ్ళు తొలిచూలన్న గౌరవం, అపురూపత చూపుతుంటే కొంచెం ఇబ్బందిగా, సిగ్గుగా కూడా ఉంది. నిజంగా పుట్టింట్లో కూడా అంత ఆప్యాయత లభించదేమో. కోడలు కావాలన్న అత్త ఆరాటం, అందుకు రాఘవేంద్ర విముఖత, అతడి శూన్య జీవితం చూస్తుంటే ఏదైనా మార్గం ఏర్పాటు చేసుకోవాలని తహతహ పుడుతుంది బామలో. అతడి శూన్య జీవితం చూస్తుంటే ఏదైనా మార్గం ఏర్పాటు చేసుకోవాలని తహతహ పుడుతుంది బామలో. ఆ సాయంత్రం అత్త పాపను తీసుకుని పక్కింటికి వెళ్ళింది కాలక్షేపానికి. రాఘవేంద్ర ఇంకా బయట నుండి రాలేదు. రాఘవేంద్ర పుస్తకాల షెల్ఫ్ నుంచి ఒక పుస్తకం ఏరి తీసుకుని పెరట్లో చాప వేసుకు కూర్చుంది బామ. చాలా చిన్నగా ఉన్న పెరట్లో ఇంతకు ముందు అద్దెకు ఉండిపోయిన వాళ్ళు 4-5 కాయపాదులు, 4-5 పూల మొక్కలు వేసిపోయారు. మధ్య ఖాళీ స్థలంలో చిరిచాప పరిచి తలగడ తెచ్చి వేసుకుని నడుం వాల్చి పుస్తకం విప్పింది బామ. అమ్మ పాప ఏరి? పక్కింటికి వెళ్ళారు ఇప్పుడే.
రాఘవేంద్ర ముఖం కొడుక్కొని వచ్చాడు. అతడికి టీ ఇచ్చి జాబ మీద కూర్చుంది బామ. నామమాత్రంగా పుస్తకం విప్పి చూస్తుంది. అతడు దగ్గరికి వచ్చి కూర్చుంటే అతడిని పెళ్లికి ఒప్పించడానికి తంటాలు పడాలని ఆలోచిస్తూ అనుకున్నట్టుగానే స్టూల్ తెచ్చి వేసి కూర్చున్నాడు అక్కడే రాఘవేంద్ర. ఏం పుస్తకం? చెప్పింది బామ. సంభాషణ ఎలా సాగించాలో తికమకగా ఉంది. ఇలా మాట్లాడుతున్నానని అనుకోకపోతే ఒక మాట అడగాలని ఉంది బావా. ముందు అడుగు, అనుకోవడం సంగతి తర్వాత కదా. చిరునవ్వు నవ్వాడు. నీ జీవితం చూస్తుంటే అసంపూర్ణమనిపిస్తుంది నాకు. అసంపూర్ణమా? ఆశ్చర్యంగా అడిగాడు. సంపూర్తి ఎప్పుడు అనిపిస్తుంది జీవితం? ఏ విధంగా? ఎందులో? నువ్వేదో వేదాంతపరంగా అడుగుతున్నట్టున్నావు. నేను అడుగుతున్నది లోక వ్యవహారికంగానే. మా అక్కయ్యను నువ్వెంత మనసారా ప్రేమించి ఉండని కానీ ఆమె పోయాక ఆ మృతురాలి స్మృతికి హృదయంలో శాశ్వత స్థానం ఇచ్చి మిగిలిన దీర్ఘ జీవితం అంతా ఖాళీగా మూడుగా గడిపివేయడం అదంతా ప్రాజ్ఞతగా కనబడలేదు నాకు. నీలోని ప్రేమ భావనంతా మా అక్కయ్య దోచుకుపోయిందంటే అది ఆమెను ఎంత అదృష్టవతం చేస్తుందో. నీ జీవితంలో అంత విషాదాన్ని అసంపూర్తిని నింపుతుంది. అసంపూర్తిలో శాంతి ఎక్కడ? నీ జీవితంలో శాంతి అనుభవిస్తున్నావని కూడా నేను అనుకోవడం లేదు. నా జీవితం ప్రశాంతిమయమని నేను అనుకోవడం లేదు. అయితే నాలో ప్రేమించే హృదయం నశించిందంటే అది అబద్ధం. మరి వింతగా చూసింది. ప్రేమించగలవాడివి పెళ్ళెందుకు చేసుకోవు? అదేమిటి, ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలా? గమ్మత్తుగా కళ్ళు చిట్లించాడు రాఘవేంద్ర. కొంచెం కోపం తెచ్చుకొని చనువుగా అంది బామ్మ. నీకేమిటో తమాషాగా ఉంది. అత్త సంకటం చూస్తుంటే నాకే ఏదోలా ఉంది. సమాజంలో ధీమాగా జీవించగల అవకాశం ఉండి కూడా దీనంగా లోకుల సానుభూతి పొందడం అంటే ఎంత దుర్భరమైన సంగతో ఆలోచించు. ఆవిడకేం కొడుకు, కోడలు, మనమరాళ్ళు అనిపించుకోవడంలో ఉన్న తృప్తి బాగాను పోగొట్టుకుని నిర్భాగ్యుడైన కొడుక్కి తల్లి లేని పాపకు సంరక్షకురాలిగా ఇల్లాలు లేని సంసారాన్ని ఈడ్చుకు వచ్చే ముసలి ఎద్దులా ఉండడంలో ఎంత మాత్రం లేదు. ఏమంటావు? కనీసం ఆవిడ తృప్తి కోసమైనా నువ్వు రెండవ పెళ్లికి ఒప్పుకు తీరాలి. నువ్వు చెప్పడంలో అనుచితం, అసందర్భం లేదు. కానీ ఈ జీవితం అంతా సంతృప్తికరంగా లేకపోయినా అమ్మ కోరిన మార్పును అంగీకరించలేను. ఎందుకో చెప్పలేను కూడా. ప్రేమించడం ఎంత సాధారణ విషయమో అది పెళ్లిదాకా పోవడం కొన్ని పరిస్థితుల దృష్ట్యా అంత అసాధారణమవుతుంటుంది. పోతే ప్రేమలోని మాధుర్యం పెళ్లితో అంతమవుతుంది కూడా. ఇది తెలిసిన వాళ్ళెవరు పెళ్లి ఉచ్చులో తగులుకోలేరు. ఫక్కుని నవ్వింది బామ్మ. పాప తండ్రివి, 5 ఏళ్ళు వైవాహిక జీవితం అనుభవించిన వాడివి, తొలి వయసు ప్రేరణలో చెప్పవలసిన ప్రేమ పాఠం ఇప్పుడు చెబుతున్నావా? అతడు మందహాసం చేశాడు. ప్రేమ, పెళ్ళి సర్వసాధారణ విషయాలే కావచ్చు. కానీ కొందరి జీవితంలో పెళ్లి తర్వాత ప్రేమ సంభవం కాదని అనుకోకు. అందులోనూ నేను బారిన పోగొట్టుకున్నవాడిని. ఆశ్చర్యంగా కన్నులు ఆర్చింది బామ్మ. ఆ అదృష్టవతి ఎవరు? నా ప్రేమను పొందడం అంటే అంత అదృష్టమా? అతడు వింతగా కన్నుల ఆర్చాడు. నిజంగా అదృష్టమే, దృఢంగా అంది. చెప్పు, ఎవరు? తీవ్రమైన కుతూహలంతో అడిగింది. చెప్పను, చెప్పకూడదు. ఏం? నా సహృదయత మీదే నీకు నమ్మకం పోతుంది. మేకవన్న పులిలా జీవించడంలో అంత ఆనందం ఉందా? బామ్మ మంత్రస్వరానికి కలవరపడుతూ అన్నాడు. బామ్మ అర్థమనే కదా రెట్టించింది. ఆవేదనగా నిట్టూర్చాడు. నీలో విమల పోలికలు చాలా ఉన్నాయి బామ్మ. అర్థమైపోయిన అతడి ఆంతర్యం బామ్మను ఉలికిపడేలా చేసింది. బలవంతం చేసి పొరపాటు చేశాననిపించింది. కానీ హృదయంలో ఏదో మధుర స్పందన, ఏదో వింత అనుభూతి చెంపల్లోకి ఆవులను ఊదుతుంది. నిన్ను చూసి 6-7 సంవత్సరాలు అయిపోయింది కాదు? ఆనాటికి పిల్లవు, చిత్రకారుడికి ఇచ్చిన అవుట్లైన్వి. ఈనాడు వర్ణరూపుదాలు సంతరించుకున్న యువతివి. తొలుత మీ ఇంట్లో నిన్ను చూసినప్పుడు నేను చాలాసేపు యథార్థానికి రాలేకపోయాను. ముమ్మూర్తిలా విమలవే, కంఠస్వరం కూడా అదే. ఎవరిని మర్చిపోలేక ఇన్నాళ్లుగా యాతన పడుతున్నాను. ఆమెను నీలో చూస్తున్నాను. కావచ్చు ఒక తల్లి బిడ్డలం. వయసులో కూడా 2 ఏళ్ల వ్యత్యాసం. చిన్నక్కకు తనకు తాము నలుగురు అప్పచెల్లెళ్ళైతే అందరివి ఇంచుమించుగా ఒకటే పోలికలు. మూసలో పోసి తీసిన బొమ్మల్లా. అయితే మాత్రం పెళ్ళై సంసారం చేసుకుంటున్న తను పరపురుషుడి నుండి అలాంటి ఆరాధన తనకు స్వీకారయోగం కాదు. అది ఎంతటి అపురూపమైనదైనా అసలు అతడి హృదయంలో అలాంటి భావం నాటుకొనడమే అనుచితమైన సంగతి. అది పెంపొందించుకోవడం, పైగా తనకు నివేదించుకోవడం, ఇదంతా నా తెలివి తక్కువతనం వల్ల జరిగింది. పరులెవరు విన్నా ఈ సన్నివేశం ఎంత జుగుప్సాకరమైంది. ఆమెలోని స్త్రీ రాఘవేంద్ర ప్రేమ నివేదనకు గర్వపడుతుంటే
ఏదో నైతికమైన భీతితో బలవంతాన్ని అణిచివేసి అక్కడి నుండి లేచిపోవాలనుకుంది. కానీ అంతటి మృదు హృదయుడు ముందు కరుగ్గా ప్రవర్తించడం సాధ్యం కాలేదు. తప్పు కదూ అని మాత్రం అంది చిన్నగా మందలింపుగా. అలజడి నిండిన బామ నేత్రాలలోకి దీర్ఘంగా చూస్తూ జీరపోయిన కంఠంతో అన్నాడు, అపార్థం చేసుకున్నావా? నేను చేసుకోకపోయినా చేసుకునేవాళ్ళు చాలామందిని ఉన్నారు మన చుట్టూ. నిస్పృహగా నిట్టూరుస్తూ అన్నాడు. నీ పెళ్లికి ముందే నిన్ను చూసి ఉంటే నువ్వు జగన్మోహన్ భార్య అయ్యేదానివి కాదు. సాహసంగా చిలిపి నవ్వు పెదవుల మీదకి తెచ్చుకుంది. పెదవుల మీదకి తెచ్చుకొని ఉంది. సాహసంగా చిలిపి నవ్వు పెదవుల మీదకి తెచ్చుకొని అంది. నా మీద నీకంత నమ్మకం ఏమిటి? నేను ఒప్పుకోకపోతే? ఇంతకుముందే కదూ ఆ అదృష్టవతి ఎవరో చెప్పమని బలవంత పెట్టింది. అల్లరిగా నవ్వాడు. వదనం అవనతం చేసి పెదవి కొరుక్కుంటున్న బామ మెదగా నిట్టూర్చింది. అదృష్టవతి కాదు, సాధారణమైన సాంసారిక సుఖానుభూతే కానీ ప్రేమకు ఆరాధనకు అర్థం తెలియని మోటు మనిషి అయిన మగవాడికి భార్య కావడం ఎంతమాత్రం అదృష్టం కాదు. పెళ్లికి ముందు ఇప్పుడు కూడా తాను ఏదైతే భర్త నుండి ఆశించిందో అది ఈ భార్య విదూరుడిలో వ్యక్తమవుతుంది. అద్దంలో చందమామలా కావలసినది ఎదుట ఉన్నా అందుకోలేని దౌర్భాగ్యం. జగన్మోహన్ ఆఫీస్ ప్యూన్ వచ్చాడు. అయ్యగారు వచ్చారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారంటూ. ఉదయం 10 గంటలవుతున్నప్పుడు. వంట కాలేదు, భోజనమైనా చేయకుండా ఇప్పుడు వెళ్ళి వంటేం చేయగలదా పిల్ల? అయినా రాఘవేంద్ర ఇంట్లో లేడు. ఇన్నాళ్ళు ఉంచుకొని 2 రవికల గుడ్డలైనా కుంకుమ పెట్టి ఇవ్వకుండా ఎలా పంపించడం అనుకుంది రాఘవేంద్ర తల్లి. సూట్ కేసులో బట్టలు సర్దుకుంటుంది బామ్మ. ఇద్దరూ కలిసి సాయంత్రం వెడుదురుగానీలే సత్య, మీ ఆయన్నే ఇక్కడికి పూట రమ్మని చెప్పి పంపు ఆ జవానుతో. వాడికి సరిగా చెప్పను, చేతనవుతుందో లేదో ఓ చీటీ వ్రాసి ఇవ్వు. ఆయన వస్తారో లేదో. ఇదేం పరాయిల్లా ఏమిటి? రమ్మని వ్రాయి. అయినా ఆకలితో వెళ్ళి ఈ మధ్యాహ్నం వంటం చేసుకోగలవు? వస్తే పేచి లేదు కానీ రాకపోతే పరిస్థితులు వికటంగా తయారై ఎదురు నిలుస్తాయేమో అనుకుంది. కానీ అత్త చెప్పినట్లుగా చీటీ వ్రాసి జవానికి ఇచ్చింది బామ. ఇంట్లో బావలేడు. ఇన్నాళ్ళు ఇక్కడుండి అతడింట్లో నేను సమయంలో చెప్పకుండా పెడితే ఏం మర్యాద? మధ్యాహ్నం 2 గంటల దాకా జగన్మోహన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. భోజనానికి రాలేదతడు. కాలేజీ టైం అయిపోతుంటే రాఘవేంద్ర తినేసి వెళ్ళిపోయాడు. చూసి ఆకలి చచ్చాక 2 మెతుకులు ఎంగిలి పడింది బామ. భర్త రాలేదన్న బెంగ కంటే ప్యూని వెంట తను వెళ్ళనందుకు అతడు ఏ విపరీతార్థాలు తీసి రభస చేస్తాడోనన్న భయమే మనసుకు సిమితం లేకుండా చేసింది. రాఘవేంద్ర కాలేజీ నుండి వస్తూనే రిక్షా తెచ్చాడు. 2 రవికెల గుడ్డలు, పూలు, పళ్ళు లక్ష్మీప్రభ చేత ఇప్పించారు బామకు. ఉదయం అర్థమైంది బామకు. పరాయి వారైనా పుట్టిల్లు ఆప్యాయతో ఆతిథ్యం ఇచ్చారు. సంసారంలో చికాకు తలెత్తినప్పుడు పుట్టిల్లు గుర్తుకు వచ్చినట్టే వీళ్ళ ఆప్యాయత గుర్తుకు రాకపోదు. కానీ ఈ అనుభవం ఇంతటితో ఆగిపోవడమే మేలనిపిస్తుంది. అది రాఘవేంద్ర ఆరాధన బలీయమైతే ఏ కారణం చేతనైనా తనలో అతడిపై ఆకర్షణ బీజం పడితే కొంపలంటుకుపోగలనన్న భీతి. ఇప్పుడు అతడంటే జాలి, సానుభూతి తప్ప మరో భావనేది తనలో చోటు చేసుకోలేదు. కానీ ప్రేమ ప్రభవించడానికి ఇంతకంటే మంచి అదను అవకాశం మరెక్కడున్నాయి? ఇంటి ముందు రిక్షా దిగుతున్న బామకు మూసిన తలుపులు తిరిగి ఆందోళనను రేకెత్తించాయి. భర్త దగ్గర డూప్లికేట్ ఉంది. తను వచ్చేసరికి భర్త ఇంటి దగ్గరే ఉంటాడనుకుంది. సూట్ కేసు బీరువాలో ఉంచేసి చీపురుతో చేతపట్టి ఇల్లు శుభ్రం చేసింది. పెరట్లో కాసిన వంకాయ పిందెలు కోసి రాత్రి వంట ముగించేసింది గబగబా. వాళ్ళంతా అలసటగా చీతరగా తయారైంది. కొళాయి దగ్గర బకెట్ నిండా నీళ్లు పట్టుకొని చన్నీళ్లే తలనిండా పోసుకుంటే కానీ మనసు తేలికపడలేదు. జరీ బార్డర్ ముదురు నీలం చీర, రక్తవర్ణం జాకెట్టు తీసి ధరించింది. ముదురు రంగులు బామకు అంతగా ఇష్టం ఉండవు. లేత రంగులే ఎక్కువగా ఎన్నిక చేస్తుంది. కానీ జగన్మోహన్ ఆ చీర జాకెట్ ఎక్కువగా ఇష్టపడతాడు. మగడి అభిరుచులకు అనుగుణంగా తన అభిష్టాలు మార్చుకునే అలవాటు లేకపోయినా ఇప్పుడు అలకో ఆగ్రహమో చెంది ఉన్న శ్రీవారిని సుముఖుల్ని చేసుకోవడానికి మత్తుమందు ప్రయోగించక తప్పదు. ఎక్కువగా భర్తకిష్టమైన విధంగానే అలంకరించుకుంది. తడిగా ఉన్న కూరలను జారుగా జడల్లుకొని ముంగిట పూసిన ముద్దబంతి కోసి తురుముకుంది. పూర్తిగా చీకటి పడింది. లైట్ వేసి ఇంట్లో విపరీతమైన ఉక్కపోత భరించగానే అయిపోతుంటే వాకిట్లో బంతి మొక్కల మధ్య పట్టెమంచం వాల్చుకుని నడుము వాల్చింది. వేసవి వెన్నెల హాయిగా ఉంది. చెట్ల నిండుగా అరచేతి వెడల్పు ఆరోగ్యంగా విచ్చుకున్న ముద్దబంతులు వెన్నెల్లో అందంగా ఊగుతున్నాయి.
భర్త నిరీక్షణలో 7 దాటింది, 8 కూడా దాటింది, రాలేదు. ఇంకా ఆఫీస్లోనే ఉంటాడా? మధ్యాహ్నం హోటల్లో భోజనం చేశాడేమో. ప్యూన్ను పంపించినప్పుడు తాను రానందుకు సంజాయిషి అడుగుతాడేమో కలతగా ఆలోచిస్తుంది బామ్మ. భర్త ఆగమనానికై మనసు వేగిరపడుతున్నది కూడా. ఇక్కడికి కాపురానికి వచ్చాక వారం రోజుల దీర్ఘకాల వియోగం కలగటం ఇదే తొలిసారి. పరస్పర అభిప్రాయాలు కలవకపోయినంత మాత్రాన భార్యాభర్తల సహజీవనంలో ఒక తీయని అనుబంధం ఏర్పడకపోదన్న నిజం తెలిసి వస్తుంది బామ్మకు. భర్త రాక కోసం తన మనసు పడుతున్న తపన చూస్తుంటే. 9-10 గంటల మధ్య గేటు తీసుకొని లోనికి వస్తున్న జగన్మోహన్ మంచం చెంత ఒక క్షణం ఆగినట్టుగా ఇంట్లోకి వెళ్ళాడు. లేచి అనుసరించింది బామ్మ. జోళ్లు విప్పి దుస్తులు మార్చుకుంటూ ముఖం చిట్లిస్తూ నిరసనగా అన్నాడు అతడు. అప్పుడే మీ బావగారి ఇంటి సరదా తీరిందా? సరదా ఏమిటి? అదే నేను వచ్చానని తెలిసి కూడా నువ్వు రాకపోవడం. చీటీ వ్రాసి పంపాను కదా. ఘనకార్యం చేసావు. ఏదో వారం రోజులు టూరు తగలడం చేత అనారోగ్యపు మనిషివని మరో దిక్కు లేక నిన్న అక్కడికి దిగవిడిచానే కానీ ఏమంత కావాల్సిన వాళ్ళు మీ అక్క బతికి ఉంటే అది వేరే మాట. నేను ఊళ్ళోకి వచ్చానని తెలిసాక వెంటనే వచ్చేయాల్సింది పోయి భోజనానికి అక్కడికే వచ్చేయమని నాకు చీటీ పంపితే నీకు బుద్ధి లేకపోతే నాకు ఉండదనుకున్నావా? అంత గత్యంతరం లేక నన్ను అక్కడికి పంపుతున్నారని తెలిస్తే నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. మీ మాటలు వాళ్లకు తెలిస్తే మనస్ఫూర్తిగా తామిచ్చిన ఆతిథ్యం ఇంత వృధా అనిపిస్తే ఎంత నొచ్చుకుంటారో. వాళ్ళు నొచ్చుకుంటారని నువ్వు నొచ్చుకుంటున్నావు కానీ నేను అభిమానంతోనో మొహమాటంతోనో నేను అక్కడికి రాలేకపోతే నా అవస్థ ఏమిటని ఏమైనా ఆలోచించావా? అభిమానమో మొహమాటమో కాదు, కుచేష్ట అది, ఉక్రోషంగా అనుకుంది బామ్మ. వారం రోజులే ఎందుకు పోయాడు? ఇంకో వారం రోజులు పోతే బావగారింట్లో ఖుషిగా గడిపేద్దని అనుకుంటున్నావేమో. ఏం మాటలవి? ఏహ్యంగా అంది బామ్మ. మీరు చాలా కుసంస్కారంగా ప్రవర్తిస్తున్నారు. మీలో ఏ కాస్త సహృదయత ఉన్నా నా కోరిక మన్నించేవారు. ఇంత అసహ్యంగా మాట్లాడడానికి ఆస్కారమే ఉండేది కాదు. విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది బామ్మ. కంచాల చప్పుడు విని అన్నాడు జగన్మోహన్. ఒక ఫ్రెండ్ ఇంట్లో తినేసి వచ్చాను, నాకు పెట్టకు. ఎందుకు? బామ్మ అడిగింది అసహనంగా, కోపంగా. ఈ వంటంతా నన్ను ఎత్తిని కొట్టుకోవాలన్నా? నువ్వు వచ్చి వండుతావని నేను కలగన్నానా? తీసిన 2 కంచాలు పెద్ద చప్పుడుతో స్టాండ్లో ఉంచేసి వంటగది తలుపులు మూసి చాప తీసుకెళ్ళి మంచానికి కొంచెం దూరంగా మొక్కల మధ్య పడుకుంది బామ్మ. దుస్తులు మార్చుకొని జగన్మోహన్ వచ్చి మౌనంగా పడుకున్నాడు మంచం మీద. వెన్నెల్లో ముద్దబంతి చెట్ల మధ్య చిరుచాప మీద వంపులు తిరిగి పడుకున్న బామ్మ తన భంగిమ తనకే ముద్దొస్తుంటే ఆశ్చర్యంగా అనుకుంది. పొరపడ్డాను. భువనమోహిని అయినా భార్య సమ్మోహనాస్త్రం కాలేదు పురుషుడికి. అదే పరాయి ఆడది మర్కట వదన అయినా మగవాడికి తారసపడిందంటే ముక్కుకు తాడు వేసిన ఎలుగుబంటిలా ఆడగలడు. చాలాసేపు నిశ్శబ్దంగా పడుకున్న జగన్మోహన్ మెల్లగా లేచి వచ్చాడు. బామ్మ పక్కన కూర్చుని ఆమెను ఒళ్ళోకి తీసుకున్నాడు బలవంతంగా. భోజనం చేయకుండా పడుకున్నావేం? నువ్వు ఉపవాసం ఉంటే సరే, నా బాబును ఉపవాసం పెడతానంటే నేను ఒప్పుకోను. అతడి కంఠం ప్రేమగా ధ్వనించిన నల్లని పెదవులకు లిప్స్టిక్లా అనిపించింది బామ్మకు. నీకు ఈ డ్రెస్సు చాలా అందంగా అమరింది. వెన్నెల్లో చాలా బాగున్నావు. బామ్మ భుజాలను బుగ్గలను మృదువుగా స్పృశిస్తున్నాయి అతడి హస్తాలు. అబ్బా, 7 రోజులు 7 యుగాలుగా తోస్తుంది బామ్మ. పెళ్లి కాకముందు ఎలా ఉన్నానా అని ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ చెట్ల మధ్య ఏం పడుకుంటావులే, పురుగు పుట్ర ఉండగలదు. మంచం మీదకి పద. అతనిలోని పురుషావేశం తనను ఆక్రమిస్తుంటే ప్రేమకు కామానికి ఉన్న అంతరం గురించి మొదటిసారిగా ఆలోచిస్తుంది బామ్మ. మిగతా కథ 4వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.